పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎక్కడున్నారు? ముహూర్తం దాటిపోతుంది ఇక్కడ. త్వరగా రండి, నేను ముందే తద్దినానికి వెళ్ళాలి పెళ్లి చేసి. పంతులు చావడానికి ఎంత హ్యాపీగా పరిగెత్తుకుంటూ వస్తున్నారు నువ్వు. అర్థం కాలే. అర్థమైతే ఇక్కడ ఎందుకు వస్తావులే గాని. పెళ్లి కూతురు ఏది? అక్కడ ఏమైనా కత్తి నూరుతుందా లోపట? వచ్చేస్తున్నాను పంతులు గారు. ఏంటబ్బా లేట్ అవుతుంది, ముహూర్తం దాటిపోతుంది ఇక్కడ. ఏంటి లేటు? మేకప్ లేట్ అయింది పంతులు గారు. పెళ్లిలో మేకప్ వేసుకొని మేనేజ్ చేస్తారు, పెళ్లి అయిన తర్వాత వీడికి మేకప్ వేస్తారు. మేకప్ మాత్రం వేస్తారా మీరు? కూర్చోండి. ఓం శుక్లాం వరదం విష్ణు. ఎందుకురా సిగ్గుపడుతున్నావు? ఫస్ట్ టైం కదా పంతులు. దానికి ఏమన్నా సెకండ్ టైమా? సరే కూర్చో, లేకపోతే తద్దినం పెట్టేస్తాను. ఇప్పుడు ఏమనుకుంటున్నావు? ఆ కొబ్బరి బండ పెట్టి. సర్లే కానీ పంతులు, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో చెప్పు. వాడికి తద్దినం పెట్టు పంతులు. అదే వాడి తల మీద జీలకర్ర బెల్లం పెట్టు అంటున్నా. ఇదిగో పెట్టు, నువ్వు కూడా పెట్టు. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం ఓం. అప్పారావు, మగాళ్ళ బాత్రూమ్ లో పంపు పైన మగాళ్ళంతా ఆడవాళ్ళ బాత్రూమ్ కి లైన్ కట్టేశారంట. నువ్వు వెళ్ళి ఆడవాళ్ళ బాత్రూమ్ లో 2 బకెట్లు నీళ్ళు పెట్టరా బాబా. పైపు పగిలిపోతే ప్లంబర్ దగ్గరికి వెళ్ళాలరా, పంతుల దగ్గరకు వస్తారేంట్రా మీరు దరిద్రులారా. అక్షింతలు వేసుకోండి. సారీ పంతులు గారు, మా పిల్లోడికి కొంచెం అల్లరి ఎక్కువ. ఇది అల్లరమ్మా, దీన్ని అల్లరి అంటారా? అల్లరి ఉండాలమ్మా, కొద్దిగా హద్దు ఉంటుంది. ఏమల్లరమ్మా ఇది? చిన్న పిల్లోడు మాట్లాడద్దు, లోపల తీసుకెళ్ళి వాడిని. ఇదొకటి మళ్ళీ ఉడుగులు అని. ఇదిగో దాని మెళ్ళో తాళికట్టు. మంగళ్య తందునానే మమ జీవన హేతునా. హలో సుజాత. ఎక్కడ దొరికావే నాకు నువ్వు? కట్టు, దాని మెళ్ళో తాళి కట్టు. ఓం శుక్లాం భరధరం. హలో ఇదేంటి, పెళ్లికి ముందు బాయ్ ఫ్రెండ్ ఏమైనా ఉంచుకుందా ఏంటిది? గద్దె ముఖం దానా, నాకు ఎక్కడ దొరికావే నువ్వు? ఈ అద్దం చూపించాను నీకేం పిచ్చే? నీకు చజ్జనం తద్దినం పెట్ట. ఎక్కడ తగిలావే నాకు? వెళ్ళు, నా కళ్ళ ముందు కనబడకు. నాకు అద్దం చూపిస్తుంది నీ. సర్లే కానీ నెక్స్ట్ ఏంటో చెప్పు పంతులు. నెక్స్ట్ ఏముంటది? లేవండి. అప్పారావు, అరే అప్పారావు, మగాళ్ళ బాత్రూమ్ లో పంపు పగిలిందంట. మగాళ్ళందరూ ఆడవాళ్ళ బాత్రూమ్ వెళ్తున్నారంట. ఆడవాళ్ళ బాత్రూమ్ 2 బకెట్ నీళ్లు పెట్టి చావరా అప్పారావు. ఎక్కడ తాగేసి వచ్చావరా దరిద్రుడా? అదేగా నువ్వు చెప్పాలనుకుంది. అప్పారావు, మగాళ్ళ బాత్రూమ్ లో పంపు పగిలిపోయిందంట. మగాళ్ళంతా ఆడవాళ్ళ బాత్రూమ్ కి లైన్ కట్టేశారంట. నువ్వు వెళ్ళి ఆడవాళ్ళ బాత్రూమ్ లో 2 బకెట్లు నీళ్ళు పెట్టరా బాబు. అరుంధతి నక్షత్రం చూడండి. అదిగో అరుంధతి నక్షత్రం. పంతులు, అరుంధతి నక్షత్రం కనపడలేదు. నా ముఖం నాకే కనపడదు. నీ ముఖం నీలో. చూడు అరుంధతి నక్షత్రాన్ని చూడు. అరుంధతి నక్షత్రం కనపడలేదు పంతులు. కనబడినట్టు భ్రమలో ఉండాలి. రేపు కాపురం బాగలేకపోయినా కాపురం బాగుందని భ్రమలో బతకాలి. అర్థమైందా? అంటే మగాడి జీవితం సంకనాకపోవడం ఇక్కడి నుంచే స్టార్ట్ అయిందన్నమాట. విష్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. పంతులు, అందరూ దానికే సెకండ్ ఇస్తున్నారు, నాకు సెకండ్ ఇవ్వలేదేంటి? బలైనా మేకకి ఎవరు బెస్ట్ లాగా చెప్తారా? మరి దానికి ఇస్తున్నారు. అది బలి తీసుకున్న పులిరా. పంతులు, ఇంకా నువ్వు బయలుదేరతావా? బయలుదేరిపోతే ఇక్కడే ఉంటావేంటి? నా తద్దినం డబ్బులు నాకు ఇస్తే నేను వెళ్ళిపోతా. పంతులు, ఇది పెళ్లి దానికి నీకు తద్దినమేరా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 సారీ పంతులు గారు, మా పిల్లోడికి కొంచెం అల్లరి ఎక్కువ. ఇది అల్లరమ్మా? పశువులను కొట్టే ఇంజక్షన్తో వెనుక కొడుతున్నాడు ఆడు అల్లరా? ఒక్కొక్కరు ఒక్క రకంగా ఉన్నారంట పెళ్లిలో. ఎక్కడ సారీ పంతులు గారు, మా పిల్లోడికి. లోపటేలు పదా మనం బయలుదేరదాం. చూడపోతే నన్ను కొట్టేలా ఉన్నాడు. పంతులు గారు, నన్ను ఆశీర్వదించండి. అదేం పంతులు గారు? పెళ్ళైన మగాడు ఒక పెళ్ళైన మగాడికి ఎవడు ఆశీర్వదించాడు? నాగబాబు గారిని అడుగు, ఆశీర్వదిస్తాడే మార్గురా. నాగబాబు గారినే కాదురా, ఇక్కడ ఉన్న వాళ్ళందరిని అడుగు. పెళ్ళైన వాళ్ళని ఎవరిని అడుగు. నిన్ను ఒక్కడైనా ఆశీర్వదించారనుకో,
నేను అన్నపూర్ణ స్టూడియో నుంచి అనంతపూర్ వరకు ముక్కు రాసుకుంటూ వెళ్తాను. ఏమండి నేను పెళ్లి చేసుకున్నాను, నన్ను ఆశీర్వదించండి. ఏమండి నేను పెళ్లి చేసుకున్నాను, ఆశీర్వదించండి. అయ్యో పంతులు గారు, నన్ను ఎవరో ఆశీర్వదించడం లేదండి. లోకం దృష్టిలోనే నీకు పెళ్ళైనట్టురా, కానీ ప్రతి మగాడి దృష్టిలో నీకు తద్దినమైనట్టురా దరిద్రుడా. అనుభవించు దరిద్రుడా. భార్యాభర్తల తర్వాత 100 గొడవలు ఉంటాయి, అంత మాత్రాన్ని విడిపోతారా? విడిపోక ఏం చేయమంటావు? నీతో కాపురం చేసుకుంటూ ఉండమంటావు? ఎట్లా? నేనేం చేశానే? నువ్వేం చేసావేంటి? నీకు తెలీదా? ఏం తప్పు చేశా? పిఏకి శారీ కొనిచ్చావంట కదా. పిఏకి శారీ కొనడం కాదు, నీ బర్త్డే వస్తుందా, నీకు శారీ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దాం అనుకున్నా. నాకు సెలక్షన్ తెలియదు కదా, పిఎని తీసుకొని వెళ్ళా. సరే ఒక శారీ సెలెక్ట్ చేసింది, దాంట్లో నువ్వు ఎలా ఉంటావు ఊహించుకోవడానికి దాన్ని కట్టుకొని రమ్మన్నా. నీకన్నా అదే బాగుంది కదా అని చెప్పి దానికి ఇచ్చేది. దాన్ని రూమ్ కి తీసుకెళ్ళమంటగా. నీకేమన్నా పిచ్చా? నా క్యారెక్టర్ ఏంటో తెలుసుగా నీకు. ఎవరు తీసుకెళ్తావు రూమ్ కి? నేను బోర్డు మీటింగ్ కి హోటల్కి వెళ్ళాను, నేను ఒక రూమ్ తీసుకొని అందులో ఉంటున్నాను, పక్కనే పిఏ కూడా ఉంటుంది. 2 రూమ్లు ఎందుకు డబ్బులు వేస్ట్ అని చెప్పి ఇద్దరు కలిపి ఒకే రూమ్ లో ఉన్నాం. అయినా నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? నా క్యారెక్టర్ ఏంటో తెలుసు కదా నీకు. ప్రపంచం మొత్తం తెలుసు నేను ఎలాంటి ఉన్నావు. అవును తెలుసా సార్, అందరికి తెలుసు నీ క్యారెక్టర్ ఏంటో. సార్ మీరు కూడా నవ్వచ్చు సార్. అంటే రాముడు చేతకు అగ్ని పరీక్ష పెట్టినట్టు నాకు కూడా అగ్ని పరీక్ష పెడతావా? పెట్టు. నీకు అగ్ని పరీక్షనా? అవును. అవసరం అంటావా? ఫోన్ ఇక్కడి, నేను పాస్వర్డ్ చెప్పరా. అంటే అది పాస్వర్డ్ నాకు తెలుసు, నాకు గుర్తుందిగా. 3 4 5 6. కాదు 5432. అది నీ నోట్తో చెప్పిద్దామని. ఇదేంటి రష్మికి బ్యూటిఫుల్ అని రాసావు? రష్మి మంచి జో కూడా పంపించమంది, అందుకే ఎవరు లుకింగ్ బ్యూటిఫుల్ అని పంపించా. రష్మి బ్యూటిఫుల్? అమ్మ నీకన్నా అందంగా ఉంటుంది రష్మి, చెప్పు. అబ్బో కళ్ళు తిస్తారా బాబోయ్. వదిలేమ్మా. వదిలేసేదేంట్రా? వదిలేసేదేంటి? ఏం చేస్తావు ఇప్పుడైతే? సరే దొరికిపోయాను, అయితే ఏంటి? అయితే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా. పుట్టింటికి వెళ్ళిపోతా? లోపలికి వెళ్తావు ఏంటి? బ్యాగ్ తెచ్చుకుంటా లోపలికి వెళ్ళి. సర్దిపెట్టా ఇక్కడ. నీకు నా మీద ప్రేమే లేదు, నేను వెళ్ళిపోతున్నా. అమ్మయ్య, మా నాన్న ఎప్పుడో చెప్పాడండి, సంసారం చేయడం కానీ సన్యాసం తీసుకోవడం బెస్ట్ అని చెప్పని. ఎలా పెళ్లి చేసుకున్నా ఇప్పుడు తెలుస్తుంది, సంసారం వద్దు సన్యాసమే బెస్ట్. మీ నాన్న ఏం చెప్పాడు? నానా నన్ను క్షమించు నాన్న. ఇంకా తప్పులు చేస్తావు నువ్వు. తప్పులు కదా నాన్న, నీకు చెప్పకుండా పెళ్లి చేస్తున్నావు కదా, దానికి నన్ను క్షమించు నాన్న అని చెప్పని అంటారా? మీ అమ్మని నాన్న వదిలి 5 సంవత్సరాలు అని తెలుసా? ఎంత మ్యారేజ్ చేసుకుంటే మాత్రం మేము నో అని చెప్పేసి ఇంట్లో వెళ్ళిపోతావు. 5 సంవత్సరాలు నేను చూసి తెలుసా? నన్ను క్షమించండి నాన్న. నీ మీద బెంగతో అమ్మ మంచం పట్టుకుందిరా. వదిలేమని చెప్పొచ్చు కదా నాన్న. ఆరోగ్యం క్షీణించింది అమ్మకి. మొన్నే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాను కూడా. డాక్టర్ దగ్గర తీసుకెళ్లారా? ఏమని చెప్పి డాక్టర్ అమ్మకి ఏంటంటే? డాక్టర్ నన్ను 2వ పెళ్లి చేసుకోమన్నాడు రా. అమ్మకి ఏమని చెప్పండి, ఇన్ని 2 పెళ్లి చేసుకోమని ఎందుకంటే డాక్టర్? అమ్మని నెలగని తీసుకొని రమ్మని చెప్పింది. పైగా అమ్మ చివరి కోరిక పెళ్లి చూడాలందరా. ఆల్రెడీ పెళ్లి అయిపోయింది కదా నీ పెళ్లి కాదురా, నా పెళ్లి. నీ పెళ్లి అనొద్దు నాన్న. ఊర్లో అందరూ ఏమంటున్నారు నాన్న? నా పెళ్లి వద్దు, ఇప్పుడే వద్దని వెయిట్ చేస్తున్నారు అందరూ. మాట సరే, పెళ్లి 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 అంటావు ఏంటన్నా? ఆ ప్రెసిడెంట్ ఏం చేస్తున్నాడు ఇప్పుడు? నా సంబంధాలు ఎదుగుతున్నాడు రా. నీకేమన్నా కొంచెం మైండ్ పని చేస్తుందా? అరే ఈ వయసులో నీకు అమ్మ కావాలి కదరా. కోడలు పిల్ల లేదురా. వస్తాది, ఆగు. గుడికి వెళ్ళింది కదా, రావాలి. నువ్వెవరు? నేనే నీ ముగ్గుడిని. మరి ఆయన ఆయన మీ మామగారు, మా డాడీ. ఎవరు? రెడీ? అదే కోడలతో మాట్లాడుతున్నా. కోడలు పిల్ల? కోడలు పిల్లనా? అబ్బో నీ మొహం ఏంటి అలా ఉంది? సరే కానీ శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నో శాంతే అగజా ఆనన పద్మార్క గజాననం. నాన్నగారు ఆశీర్వాదం తీసుకెళ్ళి. మామయ్య గారు నన్ను ఆశీర్వదించండి. పిల్ల పాపలతో సుఖంగా ఉండమ్మా. పిల్ల పాపలు ఏం చెప్పాలి, ఓన్లీ వైఫ్ క్యారెక్టర్ చెప్పాడు. పిల్లల పాపలు అంటే ఎక్స్ట్రా అవుతుంది, 50,000 అవుతుంది. నీకు వచ్చినప్పుడు కనీసం ఏం పట్టాలదమ్మా. ఈ 1000 రూపాయలు తీసుకుని మంచి చీర కొనుక్కోమ్మా. తగిలించండి. మరి అందరికి శుభ సాయంత్రం. ఈ రోజున శుభ సాయంత్రం వేళ మరి ఈయన నాన్నగారు
1000 రూపాయలు చదివించినారు. మరి వారిని వారి కుటుంబాన్ని ఆ దేవదేవుడు సదా చల్లగా కాపాడుగాక. ఏంట్రా 1000 రూపాయలు ఇస్తుంటే పద్యం చదువుతుంది అంటే ఈడు చాలా పెద్ద ఆర్టిస్ట్ నాన్న ఒకప్పుడు. అవునా? అందుకే ఆ రామ్మా, features అలాగే ఉండిపోయినాయి. బాగా పాడుతూ ఉంటాను కూడా. అవునా? మహా ఎప్పుడు వచ్చేటివి వచ్చి ఏమి అమ్మాయి చక్కగా ఉందిరా. ఏమో అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? అమ్మా నాన్న ఆల్రెడీ ఇద్దరు బుక్ అయిపోయారండి. వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళారు, వేరే ఆర్టిస్టుల దగ్గరికి, వేరే క్యారెక్టర్ చేయడానికి వెళ్ళారు. 500 పేమెంట్, 3 పూట్ల ఫుడ్ పెడతారండి. చాలా బాగుంటుంది ఫుడ్ అక్కడ. నాకు బాగా నచ్చింది, లక్షణంగా ఉందిరా. 1000 రూపాయలు నువ్వు ఒక్కడే చేయి, అందరూ వేస్తున్నారు. 1000 రూపాయలు అబ్బబ్బబ్బా, మీరు లోపలికి వెళ్ళండి. ఏంట్రా మేకప్ అవుతుంది ఏంట్రా? అది అంటే ఇప్పుడు అందం కనబడాలని నాకు మంచి అమ్మాయి టీ పెట్టరమ్మనరా. మేకప్ అవుతుంది. లోపలికి వెళ్ళి టీ తీసుకురా నాన్నకి. ఈ టీలు గీలు చేయని చెప్ప 2000 అవుతుంది ఖర్చు. హలో సార్, ఓకే చేసేయండి. సరే సరే సరే, నేను వస్తా. ఏమన్నానా? సంబంధం వచ్చింది, ఓకే చేయమన్నా. ఏంటన్నాను వాటతో పెళ్లి సంబంధాలు అంటావు? ఒక రమ్మకొట్లో బాగపోతే అది పక్కనట్రా, అమ్మ గుంట్లో పోలేదు. నువ్వు అమ్మాయిని తీసుకుని ఎలాగైనా బయలుదేరాలి ఈ రోజే. ఏంటి? ఎలా బయలుదేరాలి? గంటకు 5000 ఇవ్వాలి. పైగా చెయ్యతే ఇప్పుడు చేస్తున్నది 2 లక్షలు పోక 2 రోజులు అంటే గంటకి 5000 ఏంట్రా? గంటకి 5000 అన్నానా? అంటే నేను ఆఫీస్ జాబ్ చేస్తా కదా, గంటకి 5000 పోతాయి. 2 రోజులతో 2 లక్షలు బొక్క అంటున్నది. నీటి పానీయము సగపాలము కలిపి మామా శభాష్. భావయ్య గారు, ఏమైందమ్మా? వివాహమైన దగ్గర నుంచి మీ కుమారుడు నాకు నెక్లెస్ చేయలేదు, వడ్డానం చేయలేదు. మావయ్య గారు, ఇది భావ్యమా? ఇది భవ్యమా? నువ్వు బాగా నేను మాడతాను, నువ్వు బాగు నేను మాడతాను కదా. ఇక మాట్లాడి చేయలేదు. 1000 రూపాయలు అమ్మకి ఇద్దరికి వడ్డానం చేయించలేదా? ఓ హారం చేయించలేదా? నువ్వేమ్మా గాడురా ఇలా చేస్తున్నారా? మేము పంపించిందిరా కోడల పిల్ల. ఇంకో ఎప్పటికైనా ఇవన్నీ నీకు రావాల్సినవి, ఈ వడ్డానాలని నీకేనమ్మా ఇవన్నీ. మావయ్య గారు, ఇది శుక్రవారం గుడికెళ్ళి పూజ చేయించుకొస్తాను. గుడికే కదా వెళ్ళలేరా? వద్దురా, ఇప్పుడు గుడికి ఎందుకు ఇది? నువ్వు లోపల నగలో ఉన్నట్టు. సత్యము లేదని నగలు చోరములకు మూదము లేదని ఇది భావ్యమా? నానా, నువ్వు లోపలికి వెళ్ళానా? చస్తున్నా దీంతో. అదే నగలన్నీ పట్టుకుని వెళ్ళిపోయి ఉంటే చచ్చిపోయావండి. ఏమండి? సారీ అండి. నువ్వెందుకు వచ్చేవి తల్లి? అలా కదే. ఎవర్రా? ఎవరు? మా నాన్న. నువ్వు లోపలికి వెళ్ళు. ఎవర్రా? పని మనిషి నాన్న. పని మనిషా? లేటుగా వచ్చాను చెప్పి కాళ్ళు పట్టుకుంది, ఉద్యోగులు తీసేస్తానంటే. అమ్మా కోడల పిల్ల. ఏమండి? పని మనిషి. నేను లోపలికి వెళ్ళి స్నానం చేసి వస్తాను. అమ్మా కొంచెం వెన్నీళ్ళు పెట్టమ్మా నాకు. సరే మావయ్య గారు. నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు నన్ను వదిలేసి? ఏం చేస్తావు నువ్వు? ఏం చేశానా? అమ్మా కోడల పిల్ల. ఏమైంది మావయ్య గారు? మీ ఆయన చూడు పని మనిషి పట్టుకుంటున్నాడు. నేను ఎప్పుడో అనుకున్నానండి, నేను గుడికి వెళ్ళిపోవడమే గుడికొద్దు. పని అమ్మాయిలో ఉండు. నీకే చెప్పేది. నా క్యారెక్టర్ అంటే కరెక్ట్ చెప్పండి. క్యారెక్టర్ అంటే ఏంటమ్మా? మా అబ్బాయిని చూడు కొడుతుంది, తిడుతుంది. మా ఆయనను కొట్టుటకు నీవెవరే పొట్టి? మా మామయ్య గారి తిట్టుటకు నువ్వెవరే పొట్టిదానా? సకలు నిశ్చేతముల డ్రామాటిస్టుని అఖిలాండ భారతదేశమునకు తెలిసిన ఏమండి? రమ్యాద్రుమము మూలకు తప్పని విరచ్చలు తప్పని తిరిమేడలు. మా ఆవిడ కొడతావేంటి? మీ ఎవరంటున్నావేంట్రా? ఈవిడ ఎవరంతకే? నా పెళ్ళం. మా ఆయన. నా కోడలా? దీన్ని ప్రేమించావు నువ్వు? మీ అమ్మ మాట చెప్పిందిరా కోడలు తీసుకొని రమ్మని, లేకపోతే చచ్చిపోతుంది. ఇప్పుడు తీసుకెళ్తే చచ్చిపోతుంది చూసిందంటే. జాగ్రత్తగా ఏదో మేనేజ్ చేసుకొని డైవర్ ఇచ్చి వచ్చే దీన్ని చేసుకో, బాగుంది.